ఫిఫా వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరింది. ఫైనల్ పోరుకు అంతా రెడీ అయింది. టైటిల్ ఫైట్ లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. దీంతో ఫైనల్ పై ఉత్కంఠ పెరుగుతోంది. టోర్నీలో ఇప్పటి వరకు స్పెయిన్, అర్జెంటీనా అలరించాయి. ప్రత్యర్థులపై దూకుడు పెంచాయి. ఒక్కో దశను దాటుతూ ఫైనల్ కు చేరాయి. మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా కాన్ఫిడెంట్ గా ఉంది. జట్టు విజయాల్లో స్టార్ ప్లేయర్ మెస్సీ కీలకంగా నిలుస్తున్నాడు. తను గోల్స్ కొడుతూ సహచర ప్లేయర్లు కూడా గోల్స్ కొట్టేలా అసిస్ట్ చేస్తున్నాడు. ఒత్తిడిలోనూ తన జట్టు రాణించేలా స్ఫూర్తి నింపుతున్నాడు. గత వరల్డ్ కప్ లో అర్జెంటీనానే ఛాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ను అందుకోవడంపై గురిపెట్టింది. ప్రస్తుతం అర్జెంటీనా తిరుగులేని ఫామ్ లో ఉంది. 39 సంవత్సరాల మెస్సీకి 2026 వరల్డ్ కప్ చివరిదనే చర్చ జరుగుతోంది. ట్రోఫీతో మెస్సీ వీడ్కోలు చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్పెయిన్ ను కూడా తక్కువగా అంచనా వేసే పరిస్థితే లేదు. టోర్నీలో ప్రత్యర్థులను వణికిస్తూ ఫైనల్ వరకు దూసుకొచ్చింది. వరుసగా 37 మ్యాచుల్లో ఓటమి లేని జట్టుగాను కొనసాగుతోంది. యువ ప్లేయర్ లామిన్ యమల్ స్పెయిన్ కు కీలకం కాబోతున్నాడు. డిఫెన్స్ లో స్పెయిన్ అద్భుతంగా కనిపిస్తోంది. అర్జెంటీనాను చిత్తు చేసి కప్పును అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అర్జెంటీనా, స్పెయిన్ ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇందులో చెరో 6 మ్యాచుల్లో విజయం సాధించాయి. స్పెయిన్ 22 గోల్స్ కొడితే అర్జెంటీనా 19 గోల్స్ సాధించాయి. ఫైనల్స్ ను స్పెయిన్స్ సంచలనం లామిన్ యమల్, ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య జరిగే పోరుగాను కొందరు అభిమానులు చూస్తున్నారు. పాసింగ్ గేమ్ ఆడే స్పెయిన్ ను కట్టడి చేయడం అర్జెంటీనా డిఫెండర్లకు అంత ఈజీ కాదనే అంచనాలు ఉన్నాయి. అయితే ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోవడం కీలకమే. ఒత్తిడిని తట్టుకొని ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకునే జట్టే విజయం సాధిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ అభిమానులను ఊపేస్తోంది.